సడన్ గా పాటలు ఎక్కడి నుంచి వస్తున్నాయా అని చెప్పేసి స్క్రీన్ పైకి లేపని చుట్టుపక్కల చూశాను, కానీ ఎక్కడ ఏం ఒకసారి కనపడలేదు. పక్కన ఆపుతావా? కానీ మన బ్రదర్ సైకిల్ తప్పుకొని వస్తున్నాడు. ఏంటా అని చెప్పి కాదు వీడియో. అయితే ఈ సైకిల్ మీద మినీ టీవీ అరేంజ్ చేసుకున్నాడు, సౌండ్ బాక్స్ సెటప్ అరేంజ్ చేసుకున్నాడు. అసలు ఎందుకు అరేంజ్ చేసుకున్నాడు ఏంటి అని అడిగాను. పర్లేదు అడిగితే, మాట్లాడు. నాకు హెల్త్ ప్రాబ్లం ఉంది బ్రదర్, బయట ఈ సౌండ్ పొల్యూషన్ నాకు పడవు, దానివల్ల నేను ఈ పాటలు పెట్టుకొని వెళ్ళిపోతాను. ఎంత దూరమైన పాటలు పెట్టుకొని వెళ్ళిపోతాను. తన మాటలోనే అమ్మేసాను. పాటల సెట్లు అమ్మేసాక రోడ్డు మీద పొల్యూషన్ కదా ఫిట్స్ తలపోటు ఎకరం వచ్చేది, రోడ్డు మీద పడిపోయి ఉండే. ఓసారి కాంప్లెక్స్ కాడేమో ఫిట్స్ వచ్చి పడిపోతే తాగి సైకిల్ దొక్కుతున్నాడు అని కొడిసారు ఆటో వాళ్ళు జనాలు. తర్వాత నుంచి డాక్టర్ వాళ్ళు చెప్పాక ఉత్త పాటల సెట్ వాడాక రోడ్డు మీద పడిపోవడం కానీ ఫిట్స్ బాగా తగ్గినాయి. అందుకే రోడ్డు మీద పొల్యూషన్కి ఎకరం తలపోటు వచ్చేస్తుంది. ఇది లేకుండా వస్తుంటే నైట్కి ఫిట్స్ వచ్చేస్తుంది. అవునా? ఇది ఉన్నది అనుకో తలపోటు రాదు, తలనొప్పి మీద టాబ్లెట్ కూర్చురాదు. అవునా? ఓన్లీ ఇది అయితే ఈ మైక్ సెట్ కానీ ఇది కానీ అరేంజ్ చేసుకోవడానికి కారణం నీ హెల్త్ కాన్ఫిడెన్స్ కోసం ఫిట్స్ గురించి చేసుకున్నాను. సెల్ పడదు కదా రేడియేషన్, సెల్ వాడడం కూడా ఎక్కువ మంచిది కాదు. ఇది కరెంటు ఛార్జింగ్ సోలార్ ఎంతసేపు వాడినా బుర్రకాయలు కానీ నొప్పి రాదు. ట్రైన్లో వెళ్ళినప్పుడు పట్టిపోతాను, ట్రైన్లో కూడా ఇది వాడితే ఫిట్స్ అది తగ్గుతూ రాకుండా ఉంటుంది. లేకపోతే అక్కడ అంతా రేడియేషన్ ఎక్కువ వచ్చి బుర్ర పగిలిపోతుంది. ఓకే అన్న, థ్యాంక్స్ అన్న. అందరూ ఫోన్లో వాడేస్తారు కదా జనాలు. అవును దానివల్ల ఓకే, థ్యాంక్స్ బ్రదర్. అవును, ఓకే అర్థమైందన్న, థ్యాంక్స్ అన్న. కూడా ఫోన్లో ఆడటం మంచిది కాదు. ఇయర్ ఫోన్స్ వల్ల ఫోన్ల వల్ల పిల్లలు కూడా వస్తున్నారంట హాస్పిటల్. ఓకే కాదన్నా, నువ్వు మీ ఇల్లు ఎక్కడ, ఎంత దూరం నుంచి తొక్కుని వస్తున్నావు? ఎక్కడేనా? ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు అన్న? నాకు అల్యూమినియం కంపెనీ ఉంది, కంపెనీ గారి తమ్ముడికి పనుడికి భోజనం దేవుడికి వెళ్ళి. ఓకే అన్న, థ్యాంక్స్ అన్న.